ఇవాళ మన కనకదుర్గమ్మ గుడికి వెళ్ళనివ్వండి, కాళహస్తి వెళ్ళనివ్వండి, సింహాచలం వెళ్ళండి, అన్నవరం ఎక్కడికైనా వెళ్ళనివ్వండి, అక్కడ వాళ్ళు ఉండి ఎండోమీటర్ ఉండి వాళ్ళ మనిషి తాళాలు వాడి దగ్గర ఉంటాయి. వాడు తాళాన్ని తీసేస్తే పోలీసు వాళ్ళు కంట్రోల్ అయ్యి జాగ్రత్తగా వెళ్ళండి అని వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. అంతవరకు వాళ్ళ డ్యూటీ. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ డిఎస్పీ మరి ఆయన ఎవరో మనకు తెలియదు కదా పాపం, ఆయన మీద తోసేస్తారనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఎట్లా డిఎస్పీ ఒక్కసారిగా గేట్ తీసేటందరూ వచ్చి పడిపోయి చచ్చిపోయారని ఆరోపణ చేశారు. అంటే ఆ స్పాట్లో డిఎస్పీ ఎండోమెంట్ వాళ్ళు ఎవరో ఉండి ఆ గేట్ ఓపెన్ చేస్తేనేగా. అంతే కదా సార్. అవును. కాబట్టి అక్కడ ఆ వ్యవస్థ బాస్ ఎవరు, ఆ వ్యవస్థ బాస్కి ఈవో, తర్వాత వెంక చౌదరి గారు. ఇక్కడ పోలీసు వ్యవస్థకి బాస్ ఎవరు, జిల్లా ఎస్పీ. అవునా? మరి ఇక్కడ ఈ వ్యవస్థకి ఏమో ఈ ఎస్పీ బలి చేశారు ఈ బాస్ని. మరి అక్కడ అసలు పెద్ద తప్పున్న వాళ్ళ బాస్ని ఎందుకు చేయలేదు అనేది ఉమాదేవి గారు, లాయర్ గారు చెబుతున్న మాట. దాన్ని ఇందాక మనం రాయలసీమ నుంచి మాట్లాడిన బలిజ సంఘం నాయకులు ఏమంటున్నారంటే, మా కులస్తులు ఒకే ఒకడు ఉన్నాడయ్యా, 27 జిల్లాల్లో ఒకే ఒక్క ఎస్పీ ఉన్నాయండి, ఇవాళ ఆయన్ని ఏ ఎంక్వైరీ లేకుండా తీసి అవతల పడేశారు, ఏంటి మా పరిస్థితులు అయిపోయింది అనే ఆవేదన. ఇందాక నాకు తిరుపతిలో ఒక ప్రముఖుడు మాట్లాడారు, ఇప్పుడు కూడా మనం మాట్లాడదాం నాకు కొడుతున్నా, ఆయన ఉన్నారంటే దీని మీద పవన్ కళ్యాణ్ గారు చాలా ఆవేదన చెందారు. ఎందుకంటే మనం చేస్తే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షించాలి. ఇవాళ ఒక మంచి ఆఫీసర్ని మనం బలి చేసాం, అసలు తప్పు వాళ్ళది కూడా ఉంది కదా. ఇప్పుడు ఆయన మాటలు కూడా మనం విన్నాం. ఏమన్నాడు, ఈ టీటీడీ ఈఓలు, ఈ చైర్మన్, వీళ్ళందరూ పాలక మండలి ఏం చేస్తుంది, వాళ్ళ తప్పు ఉంది కదా అన్నాడు. ఇవాళ ఆయన అన్నమాట కూడా అదే, పిఠాపురంలో ఆయన బాధ కూడా ఏంటంటే ఈ రకంగా అధికారులు సరిగ్గా పనిచేయట్లేదు, మీరు హనీమూన్ పీరియడ్ అని అన్నాడంటే కేవలం ఆయన బాధతోనే అన్నాడని తెలుస్తుంది. కాబట్టి ఈ కాపు వర్గాలు కూడా వాళ్ళు పడుతున్న బాధ ఒక రకంగా కరెక్ట్ అనిపిస్తుంది. కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే బాధ వ్యక్తం చేస్తున్నారు.